హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. నా పేరు హనోక్. మేము కర్ణాపురంలోని క్రీస్తు జ్యోతి మందిరానికి అయ్యగారిని పాల్సన్ రాజ్ అయ్యగారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాము. దానికి మాకు 3 కెమెరాస్ అవసరం వచ్చాయి. కాకపోతే మా దగ్గర ఒకటే కెమెరా ఉంది, కెనాన్ 200D. ఈ వీడియో రికార్డ్ చేసే టయానికి మేము ఆల్రెడీ ఇంకొక కెమెరాని తెచ్చిపెట్టుకున్నాము. అది కూడా కెనాన్ 200Dనే. కాకపోతే ఈ 2 కెమెరాలతో పాటు ఇంకొక పెద్ద వీడియో కెమెరా అయితే బాగుంటుందని చెప్పేసి జహీరాబాద్లోని సెవెంత్ డే చర్చ్కి వచ్చాము. ఇదే సెవెంత్ డే చర్చ్ లోపలికి వచ్చాక అన్న వాళ్ళు కెమెరా, ట్రైపాడ్ అంతా ప్యాక్ చేసి ఇచ్చారు. మాకు కెమెరాస్ ఇచ్చిన ప్రేమ్ సాగర్ అన్నకి, తిమోతికి చాలా వందనాలు. ఇది మా కెమెరా సెటప్. ఇది మేము అక్కడికి తీసుకెళ్ళాలనుకున్న లగేజ్. హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఒక 5:30 అట్లా అవుతుంది. ఈరోజు మనము ఏషియాలోని సెకండ్ లార్జెస్ట్ చర్చ్, 40,000 సీటింగ్ కెపాసిటీ ఉన్న చర్చ్కి వెళ్ళబోతున్నాం. అది వరంగల్లోని కర్ణాపురంలో ఉంది. మేము ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చాము. బైక్ పార్క్ చేసి ట్రైన్ని క్యాచ్ చేయడానికి వెళ్తున్నాము. మేము ఎందుకు ట్రైన్లో వెళ్తున్నాము అని అంటే, ఫస్ట్ కారులో వెళ్ళాలనుకున్నాము. కానీ కారులో వెళ్తే ఆల్మోస్ట్ 6,000 to 7,000 అవుతాయి. అంత బడ్జెట్ మా దగ్గర లేదు. అందుకే మేము ట్రైన్లో వెళ్తున్నాము. యాక్చువల్గా మేము 3 వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్నది మా తమ్ముడు అబ్బి. వాడే ఈ వీడియోస్ అన్ని తీస్తున్నాడు. నా వీడియోస్ అని వాడే ఎడిటింగ్ చేస్తాడు. ఇంకా మాతో పాటు ఉన్నది చింకు, మంచి తబలా ప్లేయర్. ఇంకా మేము 3 ఇలా ట్రైన్లో వెళ్తున్నాము. ఇప్పుడే ట్రైన్ వచ్చింది, జహీరాబాద్ టు కాజీపేట్. ఆల్మోస్ట్ ఇది 5 to 6 అవర్స్ జర్నీ. ఇక్కడ నుంచి వరంగల్ కాజీపేట్ జంక్షన్కు 6 గంటల జర్నీ ట్రైన్లో. ఇప్పుడు టైము 6 అవుతుంది. చూద్దాం ఎప్పటి వరకు వెళ్తాము. అమ్ముతున్న ఇడ్లీ వడలను అస్సలు కొనుక్కొని తినవద్దు, ఎస్పెషల్గా ట్రైన్ మరోసారి ఇట్లా అమ్ముతుంటారు కదా. సమోసా తీసుకుందాం. ఇప్పుడే మేము కాజీపేట్ జంక్షన్లో దిగాము. దేవుని కృప వలన ఈరోజు ట్రైన్ మమ్మల్ని టైంకే తీసుకొచ్చింది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఇంకా మేము టిఫిన్ చేసి కర్ణాపురం చర్చ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి కర్ణాపురం ఒక 10 to 15 కిలోమీటర్స్ అలా ఉంటుంది. మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇంకా మనం అక్కడికి వెళ్దాం. ఇదే కర్ణాపురం క్రీస్తు జ్యోతి మందిరం. ఇందులో ఆల్మోస్ట్ ఒకేసారి 30 to 40,000 మంది కూర్చొని దేవుణ్ణి ఆరాధించవచ్చు.
ఇక్కడ రాగానే ఫస్ట్ మేము ప్రార్థన చేసుకొని అయ్యగారి దగ్గరికి వెళ్ళాము. అయ్యగారు ఏ టైంలో మాకు ఇంటర్వ్యూ ఇస్తారో అడగడానికి వెళ్ళాము. మేము ముందే ఆల్రెడీ అడిగాము ఏ టైంకి ఇస్తారు, అయ్యగారు ఇంటర్వ్యూ ఇస్తారా లేదా అని చెప్పేసి. అన్ని పర్మిషన్స్ తీసుకొని ఇస్తామన్న తర్వాతనే వచ్చాము. కాకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చాక కూడా మళ్ళీ ఒకసారి అప్రోచ్ అయ్యాము. అయ్యగారు 2 o'clock అట్లా ఇస్తా అన్నారు. కాకపోతే ప్రేయర్ అది ఉండడం వల్ల సాయంత్రం 5 అట్లా అయింది. దేవుని కృప వలన ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. ఎవరైనా చూడకపోతే చూడండి, ఈ ఛానల్లోనే అప్లోడ్ చేశాను. ఇంకా మనం చర్చిని మొత్తం చూద్దాం. చాలా బాగుంటుంది చర్చి, ఒకసారి చూడండి. ఒక్కసారి ఈ రెక్కలు చూడండి, ఇటొక్క రెక్క కనిపిస్తుంది. ఇలా ఎందుకు డిజైన్ చేశారనంటే యేసుక్రీస్తు రెక్కల కిందనే మనకు ఆశ్రయం ఉంది అని చెప్పడానికి సింబాలిక్గా ఇలా ఈ 2 రెక్కలని డిజైన్ చేశారు. ఒక్కసారి ఈ డోర్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఎలా డిజైన్ చేశారో. ఈ చర్చ్ ఎంట్రన్స్ డోర్స్ మీద చూస్తే మనకు కేరూబులు కనిపిస్తారు మోకాల్లోని ప్రార్థించినట్లు. అంతేకాకుండా ఒక్కసారి ఈ డీటెయిలింగ్ చూడండి, ఈ గంటలు కానీ, ఈ సింబల్ కానీ, పైన సిల్వలు కానీ, దీపస్తంభాలు కానీ, ప్రతి ఒక్కటి చాలా డీటెయిలింగ్తో చాలా శ్రద్ధగా చేశారు. ఇది ఏషియాలోనే 2nd లార్జెస్ట్ చర్చ్. ఈ చర్చిలో ఒకేసారి కూర్చొని 30 నుంచి 40 వేల మంది ఒకేసారి ఆరాధించవచ్చు. అంత పెద్ద చర్చ్ ఇది. ఒక్కసారి పైకి చూడండి, ఆ పైన ఆ టూమ్ కనిపిస్తుంది కదా, దాన్ని అమెరికా నుంచి తెప్పించారు. దాన్ని అమెరికా నుంచి తెప్పించారు. ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే దీంట్లో ప్రతి డీటెయిలింగ్ ఉంటుంది, ఒక్కో దానికి ఒక్కొక్క డీటెయిలింగ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే దేవుడు కొండ మీద ప్రార్థన చేస్తుంటాడు కదా, అది కనిపిస్తుంది. ఇంకా అక్కడ చూస్తే మీకు తాళం చెవులు కనిపిస్తాయి. అంతేకాకుండా ఇక్కడ సాంబ్రాణి వేసేది, అంతేకాకుండా మందాసము. ఇంకాస్త ముందుకు వచ్చామనుకో మనకు ఇక్కడ 7 దీపస్తంభములు కనిపిస్తాయి, దీపస్తంభం కనిపిస్తుంది, ఇట్లా దేవదూతలు కనిపిస్తుంటారు. ఇక్కడ ప్రతి ఒక్క దానికి ఒక డీటెయిలింగ్ కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు ఈ ఫెన్సింగ్లో కనిపిస్తుంది కదా, అక్కడ కూడా ప్రతి దాని మీద ఒక డీటెయిలింగ్ కనిపిస్తుంది. అక్కడ కూడా దీపస్తంభము, పావురము, ప్రార్థించే చేతులు, అవన్నీ అట్లా ప్రతిదీ కనిపించుకుంటూ వస్తుంది. అంతేకాకుండా ఈ చర్చిలో ఉన్న ప్రతి ఒక్క పిల్లర్కి కస్టమైజ్డ్ డిజైన్ చేపించారు. ఒకసారి ఆ డిజైన్ చూడండి ఎంత ప్రత్యేకంగా ఉంటుందో. అంతేకాకుండా ఈ చర్చిలో యూస్ చేసిన సౌండ్ కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ సౌండ్ని ఫ్రాన్స్ నుంచి తెప్పించారు. అక్కడ కనిపిస్తుంది కదా, అది ఒక్కొక్క స్పీకర్ కొన్ని లాక్స్లలో ఉంటుంది ఒక్కొక్క స్పీకర్. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ చర్చిలో మీరు ఎక్కడ చూసినా 4 దిక్కుల పైన మీకు దేవదూతలు కనిపిస్తారు. ఒకసారి చూడండి.
ఒకసారి మీకు ఇక్కడ ఈ టవర్ కనిపిస్తుంది కదా, ఇలాంటి టవర్స్ ఈ చర్చిలో 4 కనిపిస్తాయి. ఒక్కొక్క టవర్కి ఒక్కొక్క ప్రత్యేకమైన పేరు ఉంది. మోజెస్ టవర్ అని, పేతురు టవర్ అని, పాల్సన్ టవర్ అని, ఇట్లా 4 టవర్స్ ఈ చర్చిలో మీకు కనిపిస్తాయి. అంతేకాకుండా మీకు ఎంట్రన్స్లోనే ఒక దీపస్తంభం కనిపిస్తుంది, చాలా పెద్ద దీపస్తంభం కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ చూస్తే మనకు సిల్వ కనిపిస్తుంది, అంతేకాకుండా నిజమైన ముళ్ళ కిరీటం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇంకాస్త ఇక్కడ మెల్లగా ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది. ఈ చెట్టు ఒలివల చెట్టు అండి, దీన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేశారు. ఇది నిజమైన ఒలివల చెట్టు. ఈ చర్చిని మొత్తం 150+ క్రోర్స్ తోటి కట్టారనంట. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ప్రైజ్ ద లార్డ్.